సో ఫ్రెండ్స్, కాలువకి అయితే వచ్చామన్నమాట. మళ్ళీ కొంచెం వాటర్ అయితే కింద అయితే తగ్గాయి, కింద అయితే పెరిగాయి, పైన అయితే తగ్గాయి అనమాట. ఫ్లోటింగ్ అయితే కొంచెం పెరిగింది. సో ఈరోజు మనకి పని అయిద్దో లేదో, పడతాయో లేదో చూద్దాం. ఓకే, రైట్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే వీడియో వచ్చేసి మొబైల్ హెడ్ మౌంట్ హోల్డర్తో అయితే తీయబోతున్నాం అనమాట. సో ఆర్డర్ అయితే పెట్టాను. చెస్ట్ మౌంట్ హోల్డర్ వచ్చేసి షేక్ వచ్చేస్తుందని బాగా హెడ్ మౌంట్ హోల్డర్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. సో వీడియో అయితే పర్వాలేదు అనిపించింది. సో కొంచెం ఎలా ఉన్నా అడ్జస్ట్ చేసుకుని అయితే చూడండి. ఓకే రైట్, ఈరోజు ఏం చేపలు పడ్డాయి అయితే ఒకసారి చూసేద్దాం. ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే 1 kg ఉంటుంది అనమాట. చిత్రే ఫస్ట్ బోని మనకి ఈరోజు. చూద్దాం ఇంకేమన్నా పడతాయో. ఇదే నో. ఓకే రైట్. లాగడం గట్టిగా లాగుతున్నాయి కానీ చిన్నగా ఉంటున్నాయి. ఒక లెవెల్లో లాగుతున్నాయి లాగడం మాత్రం. సైజు సంగతి తెలియట్లా. ఎరికిచ్చిద్దేమో చూడు, జాగ్రత్త. ఏమో ఇది పైకి రావట్లేదు, మరి పెద్ద చిన్నదో అర్థం కావట్లా. పర్వాలేదు, ఒక మాదిరిది. ఫ్లోటింగ్ మీద కొంచెం పర్వాలా. బాగా అవుతుంది, చెప్పాక బాగా అవుతున్నాయి అని. చెన్నయ్య లాగుతున్నాయి బ్రో. చిత్రే
అరకిలో ఉంటుందిగా, అరకిలో పైన ఉంటుంది బ్రో. ఏంటి బ్రో అరకిలో ఏంటి 30 కిలో ఉంటుంది, 30 కిలో ఉంటుంది బ్రో. 3 ఇప్పుడు వేసుకుంది ఏంటి, ఏమో ఎప్పుడు వేసుకుందాం. 30 కిలో ఉంటుంది బ్రో, బ్రహ్మాండంగా. రైట్, అవతాలు తెస్తున్నా ఫస్ట్. మామూలుగా తిరగలా సైకు, ఏం చేపో కానీ చిత్రయ్య సైకు అనుకుంటా బ్రో. చిన్నగా చిన్నగా బలం పెడుతుందా? అదేంటి బ్రో, అసలు ఏం అర్థం కాలా. షబ్బా, ఇది 4 కేజీల చేపల లాగింది, అక్కడికి వెళ్ళిపోయింది. ఎందుకు ఇది ఎటు చూపి బ్రో అనుకుంటా, యూనర్ ఎవరితో అయింది అనుకుంటా. చెన్నై పెద్దలాగా పెద్ద చెన్నై లాగా లాగుతున్నట్టు. ఓకే డన్, ఓకే. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మనకి ఈరోజు పడ్డ చేపలు అయితే ఇవే అనమాట. సో మొబైల్ హెడ్ మౌంట్ హోల్డర్తో అయితే వీడియో బాగానే వచ్చింది. సో ఈ వీడియో అయితే అంతే. మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.